హలో వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తుంగభద్ర దక్షిణ భారతానికి జీవనాడి అంటుంటారు. అటువంటి చోట ఈవేళ ఓ చారిత్రాత్మక ఘటన జరిగింది. ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈవేళ అక్కడ భేటీ అయి రాయలసీమ, మహబూబ్నగర్, అలానే కర్ణాటకలోని కరువు పీడిత ప్రాంతాలకు జల సమృద్ధి ఎలా కల్పించాలి అనే దానిపైన చర్చించటం చాలా అరుదైన విషయంగా ఈవేళ చెప్తున్నారు. ముఖ్యంగా తుంగభద్ర డ్యాంకి ఏర్పాటు చేసిన గేట్లు గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోతే కేవలం 123 రోజుల్లో వాటిని బాగు చేసి 51 గేట్లను అమర్చి ఈవేళ వాటిని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు కావటం, అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకే వేదిక మీద భేటీ అయి కరువు పీడిత ప్రాంతాల ప్రజలను సమీక్షించి వాళ్ళకి నీరు ఎలా అందించాలి అనేది చర్చించడం ఒక చారిత్రాత్మక ఘటన. సాధారణంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు దశాబ్దాల తరబడి కోర్టులు, ట్రిబ్యునళ్ల పరిధిలో నలుగుతూ ఉంటుంటాయి. రాష్ట్రాల మధ్య శత్రుత్వాన్ని పెంచే తరుణంలో తుంగభద్ర గేట్ల మార్పిడి వ్యవహారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన సమన్వయ గొప్ప మార్పు కింద చెబుతూ ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 19న ఒక గేటు కొట్టుకుపోయిన తక్షణమే ఏపీ, కర్ణాటక ఇంజనీరింగ్ బృందాలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా శ్రమించి తాత్కాలిక స్టాప్ లాక్ గేట్ను అమర్చించాయి. ఆ తర్వాత కూడా ఏమాత్రం కాలయాపన చేయకుండా కేవలం 123 రోజుల రికార్డు కాలంలో 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్లను మార్చేశారు. తుంగభద్ర బోర్డు ద్వారా ఇరు రాష్ట్రాలు చూపిన చొరవ ఒక సమన్వయ యుద్ధ ప్రాతిపదికన ఎలా పరిష్కరించుకోవచ్చో ఇది దేశానికి నిరూపించింది. With the three chief ministers under your leadership has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the three leaders of the South India is. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యామ్ తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్షాకాలం ప్రారంభమై జలాశయానికి వరద వచ్చే లోపు ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రాబోయే సీజన్లో పూర్తి స్థాయిలో 105 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు డ్యామ్ సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఉన్న అసలు సూత్రం నీటి విషయంలో ఎవరి హక్కులను వారు కాపాడుకుంటూనే తోటి రాష్ట్రాల ప్రయోజనాలను భంగం కలిగించకపోవడం అనేది ఇందులో ప్రధానమైన సూత్రం. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ,
తమిళనాడు మధ్య కృష్ణా గోదావరి కావేరి తుంగభద్ర నది జలాల పంపకంలో తరచూ వివాదాలు తలెత్తుకోవడం, గేట్లు తుంచేసుకోవడం, అలానే కొట్లాట్లకు దిగటం కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకోకుండా ఇతరుల వాటాలను లాక్కోవాలనే అనాలోచిత పంతాలకు పోకుండా సమన్వయంతో ఎలాంటి జల సమస్యలైనా సులువుగా పరిష్కరించుకోవచ్చు అనేది ఈవేళ రుజువైంది. తుంగభద్ర ప్రాజెక్టు పునరుద్ధరణ ద్వారా ఇరు రాష్ట్రాలు సరిగ్గా అదే సమన్వయ స్ఫూర్తిని కూడా చాటాయి. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు మరింత మేలు జరగాలంటే ఈ తుంగభద్ర మోడల్ను అన్ని అంతర్రాష్ట్ర నదీ వివాదాలకు వర్తింపజేయాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం రాజకీయ మైలేజ్ కోసమో, జల వివాదాలను రేపేసి ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలనుకునే దానికన్నా కూడాను భౌగోళిక వాస్తవాలను, నదీ పరివాహక ప్రాంతాల హక్కులను గౌరవిస్తూ టెక్నికల్గా, లీగల్గా వాళ్ళ పరిధుల్లో కూర్చొని చర్చించుకొని రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక శాశ్వతంగా సాగునీటి భద్రత కల్పించాలని నిర్ణయానికి రావడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఈవేళ తుంగభద్ర డ్యామ్ దగ్గర కనిపించిన సమన్వయం, సమయస్ఫూర్తి, అలానే కలివిడితనం మున్ముందు కూడా ఈ వరద జలాల విషయంలో కానీ, ఆల్మట్టి ఎత్తు విషయంలో కానీ, కృష్ణా జలాల దిగువకు పంపించే విషయంలో కూడా ఇంత సమన్వయాన్ని సాధించి 3 రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతోటి వర్ధిల్లేగా చూడాల్సిన అవసరం ఈ 3 ముఖ్యమంత్రుల మీద కూడా ఉందన్నది ఇవాల్టి చారిత్రాత్మక సంఘటన నిరూపించింది.